ఈరోజు నీ మీద రకరకాల రాళ్ళు పడుతుండొచ్చు. రకరకాల రాళ్ళు అంటే నిందా ప్రచారాలు జరుగుతుండొచ్చు, దుమ్మెత్తి పోస్తుండొచ్చు, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండొచ్చు. ఎవరెవరు ఎన్ని పాటలు పడతారో పడనివో అన్ని చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ఒకరోజు రాబోతుంది. ఆ రోజు వాళ్ళు నీ పాదాల దగ్గర పడేటట్టు ఆయన చేయకపోతే అప్పుడు అడుగు. చేస్తాడు, ఆ రోజు వస్తుంది. 100 ఏళ్ళు మన తరం గతించిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళిపోతే పోతుంది. అవునా? మనకు పరిచయం వాళ్ళు అందరూ పోయిన తర్వాత మనం ఉండే ఏం ప్రయోజనం? కాబట్టి ఎన్ని బాధలైనా మనం ఉంటుంది ఇక్కడ కొద్ది కాలమే. కాబట్టి ఇది కాదు ముఖ్యం. ముందు అసలు ఆయనేం మొత్తుకుంటున్నాడో అది చూడాలి. ఆయన దేన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాడో దాన్ని చూడాలి. అనేకులకు దాన్నే చూపించాలనే నిర్ణయం చేసుకొని ఇక మైండ్ అంతా అటు తిప్పుకున్నా. ఈరోజు కూడా అదే. ఇంకా వేరేదేం లేదు. రేపు కట్టాలి, డబ్బు కట్టాలి, ఎలా చేయాలి, రేపు ఈ అవసరం ఉంది, అది ఉందే, ఇది ఉందే, అవన్నీ ఆయన చూసుకుంటాడులే. ముందు అసలు నన్ను ఏం చేయమన్నాడో, నేను ఏది ముఖ్యంగా మేజర్గా చూసుకోవాలో దాన్నే చూసుకుంటాను నేను. ఇప్పటికి కూడా అంతే. కాబట్టి లైవ్లో ఉన్నోళ్ళు ఇక్కడ కూర్చున్న మీ అందరూ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా యేసయ్య దగ్గరకు రాకముందు నువ్వు ఏడ్చి మొత్తుకొని గందరగోళమై నిద్రపట్టకుండా ఇబ్బందులు పాలయ్యావంటే అది వేరు, తెలియదు కాబట్టి. ఇప్పుడు లోకరక్షకుడిని, నీ సృష్టికర్తని, నీ కన్న తండ్రిని తెలుసుకొని ఆయన దగ్గరికి చేరిన తర్వాత కూడా నువ్వు ఇంకా నీ ప్రాబ్లమ్స్ని గురించి ఆలోచించి బెంబేలెత్తిపోతున్నావంటే నీకు ఆయన అర్థం కాలా. అర్థమైతే ఇక నీవు వాటిని లెక్క కూడా చేయవు. ఎవడొచ్చి బెదిరించిందో నిన్ను రోడ్డు మీద వేస్తానంటే వెయ్యిరా, ఆయన సెలవు లేకుండా నువ్వు వేస్తావా? ఒకవేళ ఆయన సెలవై నన్ను రోడ్డు మీద పట్టానికి, అవమానానికి అప్పగిస్తే అప్పగించనై మీ అందరి ముందు మళ్ళా నా తల ఎత్తి మీ అందరి ముందు నన్ను ఆయన హెచ్చిస్తాడు. హల్లెలూయా. తిట్లు తినడానికి అప్పచెప్పాడా? అప్పచెప్పనే. దూషణ పాలు కావటానికి అప్పచెప్పాడా? అప్పచెప్పనే. దావీదు మీద షిమి దుమ్మెత్తిపోశాడు. ఛీ పో అని పాప అగచాట్లు వచ్చి దావీదు లోయలో గుండా నడుచుకుంటా పోతుంటే షిమి అనేవాడు దావీదుని శపిస్తూ, దూషిస్తూ, దావీదు మీద రాళ్ళు దుమ్ము ఎత్తిపోస్తూ అవమానపరుస్తూ ఉంటే దావీదు మేనలుళ్ళు, సెరూయా కుమారులు ఆవేశంతో మండిపోయి, ఏలినవాడవైన నిన్ను, చచ్చిన కుక్క వంటి వాడైన వీడు ఇంత లేసి మాట్లాడుతుంటే నీ రోషం చచ్చిందా? నువ్వు అని ఒక మాట సెలవి, నేను చేరబోయి వాని తల ఖండించి తెచ్చి నీ పాదాల దగ్గర పడేస్తానని యోవాబు, అబీషైలో ఇద్దరు ఒకడు అడుగుతాడు. అప్పుడు దావీదేమంటాడో తెలుసా? సెరూయా కుమారులారా, నాతో మీకేమి, వానితో మీకేమి? దావీదును శపింపమని యెహోవా వానికి సెలవియ్యనేడలా వాడు ఎలాగో ఆ పని జరిగిస్తాడు. నన్ను శపించి బ్రతకగలడా? వాడంత లేసి మాటలు అంటున్నాడు అంటే దావీదును శపింపమని నా దేవుడు అవకాశం ఇచ్చాడయ్యా. నా దేవుడు నన్ను వాని రూపంలో శిక్షిస్తున్నాడు. నేను చేసిన బుద్ధిహీనమైన పనులకు నాకు గడ్డి పెడుతున్నాడు. ఇంకోసారి తప్పుడు క్రియలు చేయకుండా వాడిని అననివ్వండి. నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. స్తోత్రం. నేనంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా దేవునికి నన్ను ఒక్క మాట అన్నందుకు, నాబాల్ అనేవాడు దావీదు అనేవాడికి సహాయం చేయటానికి దావీదు ఎవడో అని ఒక్క మాట అన్నందుకు మరుసటి రోజుకు చచ్చేటట్టు చేశాడు నా దేవుడు. నన్ను ఒక్క మాట అంటే ఊరుకోడు ఆయన. నేనంటే చాలా ఇష్టం. అంత ఇష్టపడి, అంత పిచ్చిగా నన్ను ప్రేమించే నా దేవుడు ఈరోజు దూషణ పాలు కావటానికి నన్ను అప్పచెప్పాడంటే ఆయన తేడా కాదు, నేను తేడా. ఆయన అంత గాయపడేటట్టు చేశాను నేను. పర్వాలేదా? నేనంటే ఆయనకి చాలా ఇష్టం. తిట్టనివ్వండి. తిట్టే నేను కాదు బాధపడాల్సింది.
నన్ను ఎంతో ప్రేమించే నా దేవుడికే దుఃఖం కలిగింది. ఎందుకంటే నన్ను ఎవరైనా ఏమైనా ఆయన తట్టుకోలేడు. ప్రైజ్ ది లార్డ్. ఇది దావీదు మైండ్. నన్ను ఎవరైనా ఏమైనా అవహేళన చేస్తే, ఎగతాళి చేస్తే, దూషణ చేస్తే, తృణీకరిస్తే నాకు కాదు చింత, ముందు ఆయన ఫీల్ అవుతాడు. వస్త్రహీనుడనై ఆయన మందసం ముందు నాట్యం ఆడితే మీకాలు ఎగతాళి చేసినందుకు సంతు లేకుండా చేశాడు. నా మీద ఈట విసిరి నన్ను చంపడానికి సౌలు ప్రయత్నిస్తే తన ఈట మీద తనే పడి ప్రాణం వదిలేటట్టు చేశాడు. ఏ ఈట నా మీద విసిరి నన్ను చంపాలని చూశాడో అదే ఈట మీద తను పడి ప్రాణం వదిలేటట్టు చేశాడు. తన ఈట మీద తనే పడే పరిస్థితి. ఎక్కడరా నన్ను దేవుడు విడిచిపెట్టింది? ఎక్కడరా దేవుడు నాకు అన్యాయం చేసింది? కానీ ఈరోజు అలాంటి పరిస్థితికి నన్ను అప్పగించాడు అంటే అది న్యాయమేరా? అందుకు అర్హుండే నేను, అందుకు తగిన వాడినే నేను చేసింది మంచి లేవు, పర్వాలేదు. ఈరోజు కోపం వచ్చింది, అసహించుకున్నాడు, వాడిని తిట్టనివ్వండి. నా ప్రభు ఎంతో ప్రేమించే తన ప్రియమైన దావీదు దూషణ పాలవుతుంటే నా దేవునికి కనికరం వచ్చిందిరా. ఆయన కోపం నుంచి మళ్ళుకొని నన్ను కనికరించి ఆయన చిత్తం అయితే మళ్ళా నన్ను దీవిస్తాడు. మీరు అడ్డగించకండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన సెలవు లేకుండా వీడు నన్ను ఎలా చేయగలుగుతాడు? చూస్తూ కూడా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఇప్పుడు నన్ను తిడుతుంటే నాకు కాదు అవమానం, ఆయనకి. నోరు మూసుకున్నారు. దావీదు ఏదైతే చెప్పాడో అదే జరిగింది అచ్చం. తర్వాత వెంటనే మళ్ళా దావీదుకు సింహాసనం రావటం. ఎవడైతే దుమ్మెత్తిపోసి దూషించి రాళ్ళు విసిరి అవమానంగా, ఈరోజు నీ మీద రకరకాల రాళ్ళు పడుతుండొచ్చు. రకరకాల రాళ్ళు అంటే నిందా ప్రచారాలు జరుగుతుండొచ్చు, దుమ్మెత్తిపోస్తుండొచ్చు, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుండొచ్చు. ఎవరెవరు ఎన్ని పాటలు పడతారో పడనివో అన్ని చూస్తూ కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వాళ్ళు నీ పాదాల దగ్గర పడేటట్టు ఆయన చేయకపోతే అప్పుడు అడుగు. చేస్తాడు, ఆ రోజు వస్తుంది. ఏదో ఓదార్పు కోసం, ఆదరణ కోసం చెప్పట్లా, నిజం చెప్తున్నాను నేను. నువ్వు చూసుకున్నప్పుడు ఏది కోల్పోయి ఉండవు, నీవన్నీ నీకు భద్రంగా ఉంటాయి. ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ బంధువులు, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధీకులు, అయ్యో మృతులయ్యారు, మరణించారు, లేరు అనుకున్న వారిని సైతం తన దగ్గరే భద్రం చేసి కూర్చున్నాడు. మొత్తాన్ని నీకు రేపు ఇవ్వబోతున్నాడు ఆయన. నువ్వు పోగొట్టుకున్న నీ వారిని కూడా నీకు మళ్ళా ఇవ్వబోతున్నాడు, చూపబోతున్నాడు ఆయన. నువ్వు లెక్క చూసుకుంటే నీ ఇంటి వస్తువుల్లో ఏది తక్కువ కనపడదు. అబద్ధమా? అబద్ధాలు ఆడేవాడా? మోసాలు చేసేవాడా? సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు మనం సేవిస్తున్న మన అద్వితీయ ప్రభువు, స్తోత్రార్హుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాని దగ్గరకు వచ్చి మళ్ళా నువ్వు దిగులు పడుతున్నావంటే ఎంత బుద్ధిహీనత. అవమానిస్తే అవమాని ఉంచని, ఎవడికి అప్పగిస్తాడు అప్పగించని, నవ్వుకుంటా అవమానం పొందు. ఏం జరిగిద్దో చూడు. తర్వాత రోడ్డుకు లాగితే లాగనే తల వంచి నవ్వుకుంటూ రోడ్డు పాలుగా, తర్వాత ఏం జరిగిద్దో చూద్దు. కానీ దెబ్బలు కొడితే కొట్టనే, తినో నవ్వుతా తినో, తర్వాత ఏం జరిగిద్దో చూద్దు. కానీ ఏడిపిస్తే ఏడిపించనే, మనసులో ఆనందంతో ఆ దుఃఖాన్ని భరించు, తర్వాత ఏం జరగబోతుందో చూద్దు. కానీ కాబట్టి దాని గురించి ఆలోచనలు తీసేయాలి మనం. అవన్నీ మన ప్రాణనాథుడు, మన రక్షకుడి దగ్గరికి రాక మునుపు ఆయన దగ్గరికి వచ్చినాక ఇక అది కాదు మన ఆలోచన. తీసేయి, ఆ సెక్షన్ తీసేసేయి. ఇక మైండ్ అంతా కూడా దేని మీద ఉండాలంటే, నేను చెప్తున్నాను, నాకు దేవుడు నేర్పిన అనుభవం మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనసంతా కూడా ఆయనను ఎలాగో సంతోషపెట్టాలి,
నన్ను భూమి మీద పుట్టించినందుకు ఆయన చిత్తం నేను ఎలా జరిగించాలి, ఆయన ఆలోచనలు నేను ఎలా నెరవేర్చాలి, ఆయన సంకల్పాలు నేను ఎలా నెరవేర్చాలి, ఆయన కొరకు నేను ఏమి చేయాలి. చేయాలంటే తెలుసుకోవాలి. ముందు అడిగడిగి తెలుసుకోవాలి, చదివి తెలుసుకోవాలి, తర్కం నేర్చుకోవాలి. పౌలు తర్కించి ఒప్పించాడని ఉంది, అనేక వచనాల్లో ఉంది. ప్రేమించటం నేర్చుకొని ప్రేమ కలిగి సువార్త చెప్పటం, తర్కించే వాటితో తర్కించి ఒప్పించటం, అంతా ఇక దైవికమైన పని కొరకు ఆ మైండ్లోకి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే పట్టుకున్నాను నేను. ఈరోజు నాకు పాత గుడ్డల గతి పట్టించాడా? అన్నానికి లేని స్థితిని ఇచ్చాడా? అవమానాల్లోనే ఉంచాడా? లేదు. ఒక వస్త్రం పాత గిలక మునిపే మరొక వస్త్రం నాకు అందుబాటులోకి వచ్చేటట్టు చేశాడు. పక్క బజార్లో పలావ్ వండుతుంటే ఈ బజార్లో ఉండి వాసన పీల్చుకొని ఆనందపడేవాడిని, తినేదానికి స్తోమత లేక. ఈరోజు పలావ్ అంటే భయపడేటట్టు చేశాడు. ఎందుకు? నాకు ఎగుటు కొట్టిన దాకా తినిపించాడు. జోక్గా నేను చెప్తుంది. ఆయన దీవించటం మొదలు పెడితే తట్టుకోలేవు నువ్వంతే. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే నువ్వు తట్టుకోలేవు. అట్లా కుమ్మరిస్తాడు ఆయన. అప్పటిదాకా నలుపుతాడు నిన్ను. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నట్టు నలుపుతాడు. నలుగో, నవ్వుకో, అంతే. నాకు తెలుసులే, నువ్వు ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావో నాకు తెలుసులే అని పైకి చూడు, నవ్వుకో, అంతే. నువ్వు అంతే, ఇక నువ్వేం లేదు. చుట్టూ చూసేవాళ్ళు నవ్వుకుంటారు, ఇటు మెంటలెక్కిందా, ఈ పిచ్చిదానికి మెంటలెక్కిందా, ఏంటి ఇంత దరిద్రగొట్టు స్థితిలో ఉండి నవ్వుకుంటున్నారేంటి? మనం ఎందుకు నవ్వామో, మనం ఏం ఆలోచిస్తున్నామో మనకి ఆ పెద్ద ఆయనకి తెలుసు. వీళ్ళకేం తెలుసు? చూసే రకాలకి ఏమంటారు? ఏమైనా డౌట్ ఉందా? నేను చెప్పిన ఈ విషయాన్ని సందేహిస్తే నా యేసును సందేహించినట్టే, ఆయన ప్రేమను సందేహించినట్టే, ఆయన నమ్మకత్వాన్ని సందేహించినట్టే, ఆయన విశ్వాస్యతను సందేహించినట్టే. పర్రపాటును కూడా సందేహించొద్దు. నాకు ఏది తక్కువ చేయాలి ఈరోజు? ఏం తక్కువ ఉంటుంది? ఏంది? ఏం కష్టపడుతున్నావు? ఏంది? విశ్వాసులు తెచ్చి ఇచ్చే శుభ్రంగా తిని తిరుగుతున్నావు, నీకేం మారోగం అంటారేమో కొంపదీసి. సేవలోకి రాకముందే దీవించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పులు ఎవడిస్తాడని వెతుక్కున్న నా చేత నేను చేసేటువంటి ఆ వ్యాపారంలోనే ఆశీర్వాదం ఇచ్చి అనేక మందికి నేను ఇచ్చేటట్టు చేశాడు. చిన్నంగా అది రన్నింగ్లోకి వచ్చింది, ఇక బిజినెస్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే చూశారులే ఆపురా అని సేవకు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మైండ్ ఉంది. ఏ మైండ్ ఉందంటే దేవుని గురించి తెలుసుకోవాలి, తెలియని వాళ్ళకి ప్రకటించాలని అప్పటికే ప్రకటిస్తున్నా నేను. తెలుసా? ఏదో చిన్న పని పెద్ద పని చేసుకుంటా, ఏదో బిజినెస్ చేసుకుంటా, వర్క్ చేసుకుంటా తృప్తి చెందిపోయి ఇంకా సార్లు అనుకోలా. వర్క్ కూడా పక్కన పడేసి ముందు కనిపించిన ఆత్మకు నాకు తెలిసిన నా యేసును గురించి ప్రకటించడం మొదలుపెట్టా. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం మొదలుపెట్టా, ప్రేమించడం మొదలుపెట్టా, ఆత్మల భారం కలిగి ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించడం మొదలుపెట్టా. అంతా రెడీ అయిన తర్వాత నిలువుటంగి వేసి నడుంకి తాడు కట్టి నెత్తి మీద కిరీటం పెట్టి ఇప్పుడు పోయి ఆ పెద్ద పులి అన్నదాకా ఆగలా. ఏది ఆగేది? ఆత్మలు నశించిపోతుంటే. ఇప్పుడు కాదన్నా, నేను అభిషేకం పొంది పాటర్న్ అయిన తర్వాత పోతా. అయ్య పాటరో, అమ్మ పాటరమ్మో, ఎప్పుడమ్మా? ఆత్మల కళ్ళ ముందు నశించిపోతుంటే
నువ్వు దేనికోసం ఎదురు చూడటం కాదు. అసలు పాస్టర్ అవుదాం, పాస్టర్ అమ్మ అవుదాం అనేది తీసి పక్కన పెట్టా. ఈ పాస్టర్ అమ్మ ఆత్మలు నశించిపోతుంటే ముందు సువార్థికుడివై, సువార్థికురాలివై ముందు వాళ్ళకి క్రీస్తును పరిచయం చేయముందో, వాళ్ళని రక్షించడానికి భారం కలిగి ఉంటూ అప్పుడు నిన్ను విశ్వాసి లెక్కలో వేస్తాడు ఆయన. అప్పుడు నిన్ను తన సంబంధి లెక్కలో వేస్తాడు. అప్పుడు నువ్వు నిజంగా తనను నమ్మావని దేవుడు ఆమోదిస్తాడు నిన్ను. ఎందుకు చెప్పు? నువ్వు ఆయన దగ్గరకు వచ్చి వేరే ఏం వెతకట్లా. ఆయన కొరకు నేను ఏం చేయాలి, ఆయన చిత్తం ఎలా జరిగించాలి, నశించిపోతున్న ఆత్మను ఎలా రక్షించాలి అని నువ్వు ఆ ఆలోచనల్లో ఉన్నప్పుడు, దేవుని సంగతులు నేర్చుకునే మనసు కలిగి ఉన్నప్పుడు ఆయన ఏమనుకుంటాడో తెలుసా? ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తిప్పలు ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని కూడా ఇవన్నీ పట్టించుకోకుండా సేవా సంబంధమైన సంగతులను గురించి, ఆత్మల రక్షణార్థమైన సంగతులను గురించి ఈ బిడ్డ ఆలోచిస్తుంది అంటే ఇక మిగిలినవన్నీ నేను చూసుకుంటాననే నమ్మకంతోనే కదా వాటి మీద మనసు పెట్టింది. మరి ఇంతగా తను నా యందు విశ్వసించినప్పుడు నేను అవి చెయ్యకుండా ఎలాగుందును అని దేవుడు తన పని మొదలు పెడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి తెలిసి ఈ సంగతి? ఎంతమంది ఈ సంగతిని ఆలోచించారు? అలా కాకుండా ఆయన చెప్పే ఏమీ పట్టించుకోకుండా, ఆయన చేయమన్న ఏవి చేయకుండా ఆయన దగ్గరకు వచ్చి కూడా ఇదే అడుక్కునే వ్యవహారంలోనే ఇదే భజనలో ఉన్నాం అనుకో, మరి నాయన నా దగ్గరకు వచ్చి కూడా వీళ్ళకి నా మీద నమ్మకం కుదరనట్టుందిరా బాబు. నా దగ్గరకు వచ్చి కూడా ఇంకా బరువును ఎత్తినే మోసుకుంటారు పిచ్చోళ్ళు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. అతడు పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. స్వస్థత పొందుతారు కాదు, స్వస్థత నొందితిరి. క్లోజ్ చేసేసాడు, అయిపోయింది, నమ్మేసేయి, ధైర్యంగా ఉండు. అట్లా ప్రతి విషయాన్ని గురించి మనం కలిగి ఉండాల్సిన తలంపును ఎలా ఏర్పరచుకోవాలో, దేని మీద దృష్టి పెట్టాలో చాలామంది క్రైస్తవులు మిస్ అయ్యారు. చింతపడాల్సిన దాని గురించి చింతపడటం మానేసి చింతపడకూడని విషయాలను గురించి చింతపడటం మొదలుపెట్టారు. పౌలు భక్తుడు కూడా నాకు చింత ఉందన్నాడు, కానీ దేని గురించి తెలుసా? సంఘములను గూర్చిన చింతయు కలదన్నాడు. వస్త్రాన్ని గురించి కానీ, ఆకలి దప్పులను గురించి కానీ, చలి కానీ, దిగంబరత్వం కానీ, జాగరణలు, ఉపవాసాలు కానీ, దొంగల చేత దెబ్బలు తిన్న విషయాలు కానీ, సముద్రంలో ఆపదలు, నదుల వలన ఆపదలు, కపట సహోదరులైన ఆపదలు, ఏమండి అన్ని రకాల బాధలు అనుభవించి కూడా వీటిని గురించిన చింత ఏది చెప్పాలా? మరి దేని గురించి అంటే సంఘములను గూర్చిన చింత గలదన్నాడు. ఒక భక్తుడు అన్నాడు, దేవా దేనికోసం నా కళ్ళు కన్నీరు కార్చాలో అందుకోసమే కన్నీరు కార్చనివ్వు. దేనికోసం నా గుండె బద్దలు కావాలో దానికోసమే బద్దలయ్యేటట్టు దీవించు. బ్రద్దలు అవ్వాల్సిన దానికోసం బ్రద్దలు అవ్వట్లా, పనికిమాలిన వాటి కోసం బ్రద్దలు అవుతుంది కొంతమంది గుండె. కళ్ళు దేని కొరకు కన్నీరు గార్చాలో దానికోసం కన్నీరు గార్చట్లా, పనికి మాలిన వ్యర్థమైన వాటి కోసం కళ్ళు కన్నీరు గారుస్తున్నాయి. మరీ దారుణం, కొంతమంది సీరియళ్ళు చూసి ఏడుస్తున్నారు. కపట నాటకాలు చూసి అవి మాయని, మోసమని, అది కేవలం నటన అని తెలిసి కూడా దానిలోనికి ప్రవేశించి ఏడుస్తూ ఉన్నారు. ఆ నటించే వాళ్ళ ఆత్మలు సైతం నరకానికి వెళ్ళి కేకలైపోతున్నాయి అన్న సంగతి గుర్తించట్లేదు. అందుకే భక్తుడు ఇలాగ ప్రార్థించాడు, దేని కొరకు నా కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే నా కళ్ళు కన్నీరు గారేటట్టు చేయి ప్రభువా. దేని కొరకు నేను రొమ్ము కొట్టుకోవాలో దానికోసమే నేను రొమ్ము కొట్టుకునేటట్టు చేయి ప్రభువా అని ప్రార్థించాడు. ఎంత జ్ఞానయుక్తమైన ప్రార్థన అది. ఈరోజు ఈ ముఖ్యమైన సంగతి ఎవరు గుర్తిస్తారో ఇక వాళ్ళు దేవుని కార్యాల కొరకు ఆసక్తి కలిగి ఉంటారు. ఇప్పుడు వింటున్న మీరు కావచ్చు, తర్వాత వినబోతున్న వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం లైవ్ ద్వారా వింటున్న వాళ్ళు కూడా కావచ్చు, అందరినీ పలకరిస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా చెప్పండి గట్టిగా.